Man, there is something about biographies or autobiographies. ఈడున్న రామాయణం దగ్గర నుండి ఆడున్న మన మార్టిన్ లూథర్ కింగ్, చె గువేరా, వీళ్ళందరి లైఫ్ల లోపల లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. అంటే మస్తు రకాల పుస్తకాలు ఉంటాయి. ఈ బయోగ్రఫీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, ఐ యూజువలీ స్పీక్ అబౌట్ బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్. ఇవే ఎందుకు చదవాలి, ఎందుకు చదవాలి అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్? వై షుడ్ యూ స్టార్ట్ విత్ బయోగ్రఫీస్? లెట్ మీ టెల్ యూ. అంటే నేను ఏ పుస్తకాలు కంప్లీట్గా చదవాలి, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, లైక్ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అంటిల్ లాస్ట్ 50 or 100 pages. అంటే నాకు ఇష్టమైన చాప్టర్స్ని ర్యాండమ్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో నుండి తీసి ఇట్లా మొక్కలు చేసి చదువుతా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, లైక్ ఒక పుస్తకం చదివేటప్పుడు యూ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్. అంటే ఇప్పుడు మీరు రామాయణమే చూసుకోండి, వేరే పుస్తకాలు లైక్ ఐ విల్ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా, కానీ రామాయణం లోపల ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకోండి. దెర్ ఆర్ 2 sets of people. ఒకళ్ళు ఏమంటారు అంటే ఇట్స్ ఎ మైథాలజీ అని, అండ్ అదర్ దే సే ఇట్ ఈస్ మన హిస్టరీ అని. ఇఫ్ యూ ట్రీట్ ఇట్ యాజ్ మైథాలజీ, ఇట్స్ అ స్టోరీ. ఇఫ్ యూ ట్రీట్ ఇట్ యాజ్ అ హిస్టరీ, ఇట్స్ అ పర్సనల్ మెమోర్ ఆర్ బయోగ్రఫీ. ఎంత బాగా వాల్మీకి గారు రాశారు అని అంటే, లైక్ మీకు లైక్ ఒక ఎపిసోడ్ లోపల రాముడు సీతమ్మను వీడేవాడు రావణాసురుడు ఎత్తుకపోయినాక దెర్ ఇస్ దిస్ ఎక్స్ప్రెషన్ వేర్ ఇన్ రామ లిటరలీ క్రైస్. మీకు అందులోపల ఆయన పిచ్చోన్ లాగా, సారీ అంటే దేవుడిని అట్లా అనొచ్చా అని అంటే నో, మీరు అప్పుడు మనిషి లెక్క చూడండి. మీరు వెన్ యూ సీ హిస్టరీ, వెన్ యూ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ, యూ హ్యావ్ టు లిటరలీ సీ రామ యాజ్ అ పర్సన్, ఒక ఎమోషనల్ బీయింగ్ లాగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఇట్లా మట్టి లోపల దొర్లి చెట్టుని పుట్టని ఇట్లా అడుగుతూ ఉంటాడు, మీరు చూసారా, మీరు సీతమ్మని చూసారా అంటే లక్ష్మణుడు వెనుక నుండి ఇట్లా షాక్ అవుతాడు, అన్నా ఏమైందన్నా నీకు, నువ్వు ఒక రాజువి, నువ్వు లిటరల్గా ఒక ఫర్ ఎ సెకండ్ ఆయన ఆదిశేషు కదా, లైక్ హీ లిటరలీ ఇమాజిన్స్ రామ యాజ్ విష్ణు. అరే నువ్వు విష్ణుమూర్తివి రా భయ్, నీకు ప్రపంచం మొత్తం దాసోహం అంటది, నాట్ జస్ట్ ప్రపంచం, ఈ యూనివర్స్ మొత్తం నీకు దాసోహం అంటది. అట్లాంటిది నువ్వు మట్టిని ఇట్లా దోషి ఇట్లా తీసుకొని అడుగుతున్నావా? ఆ ఎక్స్ప్రెషన్ నువ్వు అది చదివినావు అనుకో. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టిక్ టు ఎమోషన్, ఈ ఫిక్షన్ పుస్తకాలలో ఎట్లా అంటే నీకు అర్థమైపోతుంది ఇది ఒక ఫేక్ అని. బట్ బయోగ్రఫీస్ ఆర్ ఆటోబయోగ్రఫీస్ ఎట్లా అంటే, నువ్వు ఆ టైం లోపల అయోధ్యలో ఆడున్నావు, లైక్ యు ఆర్ లిటరలీ నెక్స్ట్ టు ది సరయూ రివర్. రావణాసురుడు పర్ణశాల దగ్గర ఎత్తుకుపోయేటప్పుడు రామునితో నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, ఆయన కుచ్చుకోబోయే కాంటాలు ఉంటాయి కదా, థాన్స్, అవి కూడా నువ్వు లిటరల్గా ఫేస్ చేస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు వాల్మీకి గారు ఎట్లా రాశారు అని అంటే, యూ లిటరలీ ఫీల్ యాజ్ ఇఫ్ యాజ్ యూఆర్ ట్రావెలింగ్ విత్ రామ. అది లైక్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్. ఇప్పుడు నువ్వు ఎంఎల్కే పుస్తకం చదివినప్పుడు, మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకం స్టార్ట్ చేసినప్పుడు ఎడిటోరియల్ లోపల నేను మొన్ననే తెచ్చుకున్న పుస్తకం, అందులోపల ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంటుంది. ఏంటి అని అంటే, వెన్ ఐ వాజ్ రైటర్ కూడా అదే అంటారు, నేను ఎప్పుడైతే మార్టిన్ లూథర్ కింగ్ గారి జీవితం గురించి చదువుతూ ఉండేనో, ఐ వాజ్ లిటరలీ ట్రావెలింగ్ అలాంగ్ విత్ హిమ్. ఆయనతో పాటు నేను మాంట్గోమరీలో ఉండే, సేలంలో ఉండే, ఐ డోంట్ రిమెంబర్ దట్ ప్లేస్. ఆయనతో పాటు ప్రతి ఒక్క పేజ్ లోపల ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ హిమ్. సో యూ లిటరలీ ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, వెన్ యూ ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్, వాళ్ళు ఫేస్ చేసిన హార్డ్ సిచ్యువేషన్స్ని నువ్వు అప్నాయించుకుంటావు. అంటే నీ లైఫ్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ అరే ఆయన లైఫ్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ నేను చె గువేరా లైఫ్ లోపల నుండి ఒక ఇన్సిడెంట్ చెప్తా. సో రీసెంట్గా నా గరుడ గాడు ఖరాబ్ అయిండు. చె గువేరా సిచ్యువేషన్స్లో కూడా, వేర్ హీ వాజ్ నియర్ ఎ లేక్, టైం ఇట్లా రాత్రి సన్సెట్ అయ్యే టైం లోపల బండి సత్యనాశనం అయిపోతుంది. అట్లా అయిపోయినప్పుడు ఆయన కూడా భయపడతా ఉంటాడు, నీ అమ్మ ఏమవుతుంది అంటే. అఫ్కోర్స్ ఆయన దోస్తున్నాడు, నా కేసు లోపల నాకు దోస్తు లేడు. నేను ఏదో లఫూట్ ఏరియాలో పోయి ఇరికిన, నేను బండి పంక్చర్ అయిన టైర్ తోటి అటు ఇటు తిరుగుతూ ఉండి ఎట్లనో అట్లా కొంచెం గాలి ఉన్నది అనుకో, నేను ఇంటి దాకా పోయి పడాలి. హీ ఫెల్ట్, నేను అప్పుడు రియలైజ్ కాలే, బట్ కొంచెం సేపు అయినాక నేను ఆలోచిస్తే ఈవెన్ చె గువేరా ఫెల్ట్ ద సేమ్. ఆయన ఏమంటాడు అని అంటే, ఈ ఒక్క రోజు నాకు గడిచిందనుకో చాలా రాబోయే అన్నట్టు. ఎందుకంటే చలి పెడతా ఉంటుంది, నీళ్లు ఉండవు, నీళ్ళు అయిపోతాయి. ఆయన ఏదో అంజాన్ ఏరియాలో ఉంటాడు, ఆయన ఎక్కడో సౌత్ అమెరికన్ అంజాన్ ఏరియా, పెరుగు దగ్గరనో ఎక్కడో ఉంటాడు. ఆయనకు కూడా ఏం అర్థం కాదు. సో నాకు నీ అమ్మాయిన పెరుగులోనే సర్వైవ్ అయ్యాడు, నేను బొగ్గు డాలస్లో ఉన్నా, జనాలు ఉన్నాడు, ఎప్పుడో ఎక్కడో అక్కడ హెల్ప్ చేస్తాడు అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది నాకు. సో లిటరలీ దట్ హెల్ప్ మీ
టు లైక్ ఫెచ్ సంథింగ్. అక్కడెక్కడో ఎవరో మెక్సికన్ అతను ఉండే, ఆయన అడిగిన భయ్యా ఐ మీన్ క్వే గ్యాస్ ఎయిర్ టైర్ ఫిల్ వాడికి పాపం ఏం అర్థమైందో ఏమో. తర్వాత గూగుల్ ట్రాన్స్లేటర్ పట్టుకొని ప్లీజ్ ఫిల్ ద టైర్ అన్నట్టు నేను అతన్ని అడిగా. సో హీ హెల్ప్ మీ అవుట్. ఆ సిచ్యువేషన్ లోపల బయటపడ్డా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వెన్ యూ రీడ్ నీకు ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేసిండ్రు, వీ విల్ ఆల్సో గెట్ త్రూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నీకు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా, నాట్ ఎసెన్షియల్లీ, బట్ అట్లీస్ట్ ఒక హోప్ బిల్డ్ చేస్తుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ దెర్ ఇస్ ఎ హోప్ వెన్ యూ రీడ్ బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్. అది ఇక పాజిటివా నెగటివా ఇట్స్ అపాన్ యూ. సో హోప్ అనేది బిల్డ్ కావాలి నీ లైఫ్లోనంటే go read biographies and autobiographies. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ.